15 some same model చూడండి ఒకసారి. From the following particulars, calculate the fair value of each share. యుక్తమైన పద్ధతి ద్వారా ఈక్విటీ వాడమని లెక్కించండి అన్నాడు. మనకి ఇచ్చిన దాంట్లో అజ్యూమింగ్ దట్ ఆఫ్టర్ టోటల్ అసెట్స్ దోస్ అమౌంట్ ఇంటూ 41 lakh ఆర్ 6 years అన్నాడు. మొత్తం ఆస్తులలో 41 లక్షలు కృత్రిమ ఆస్తులు అని చెప్పానండి. సో క్యాపిటల్ చూసుకుంటే 5,50,000, 10% ప్రిఫరెన్స్ షేర్స్ 100 rupees ఈచ్ ఫుల్లీ పెయిడ్, అండ్ 55 lakh ఈక్విటీ షేర్స్ 10 rupees ఈచ్ ఫుల్లీ పెయిడ్ అన్నాడు. ఓకే, చూడండి 5,50,000 10% అధిక వాటాలు 100 రూపాయలు చొప్పున, 55 లక్షల ఈక్విటీ వాటాలు 10 రూపాయలు చొప్పున అని చెప్పాడు. అలాగే అవుట్ సైడ్ లయబిలిటీ బహిర్గత అప్పులు, రిజర్వ్ మరి మిగులు 45 lakh, మనకి సాధారణ లాభం యావరేజ్ నార్మల్ ప్రాఫిట్ 85 lakh 5,000, అలాగే నార్మల్ రేట్ సాధారణ రాబడి రేటు 12% ఇచ్చాడు. సో లెక్క సింపుల్ గా ఉంటుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లెక్క ఒక లెక్క అండి. కానీ దీంట్లో మనకి అమౌంట్స్ కొంచెం బిగ్ వాల్యూ ఉన్నాయి, జాగ్రత్తగా చేసుకుంటే జీరోస్ కరెక్ట్గా వేసుకుంటే లెక్క ఈజీ అయిపోద్ది. సో దీన్ని చూడండి, ఫస్ట్ వన్ మన బ్యాలెన్స్ షీట్ ఇవ్వలేదు కాబట్టి మనం బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాం. అంటే when the assets are not given, అంటే when the assets are not given, we have to prepare balance sheet to now find out the other assets. So then the first one 5,50,000, 10% preference shares, rupees 100, అంటే 5 crore 50 lakh, 5 crores 50 lakh. So next 55 lakh equity shares, rupees 10 rupees each. Is 5 crores 50 lakh. So next outside liabilities, outside liabilities 75 lakh. So next వచ్చేది reserves and surplus, reserves and surplus 45 lakh. సో ఇక్కడ చూడాలి 5,50,000 10% అధిక వాటాలు 100 రూపాయలు చొప్పున 5,50,00,000. అలాగే 55 లక్షల ఈక్విటీ వాటాలు 10 రూపాయలు చొప్పున వాల్యూ వేసుకున్నాం. బహిర్గత అప్పులు ఉన్నాయి వేసేసుకున్నాం, రిజర్వ్ మరి మిగులు వేసేసుకున్నాం. సో ఇప్పుడు టోటల్ ఎంత చూసుకుంటే 12 కోట్ల 2. సో ఫిక్స్ చేసే అసెట్స్ 41 లక్షలు ఉన్నాయి. తీసేస్తే సో 11,79,000, 11,79,000 అంటే 11,79,000 అంటే 11 crores 79 lakhs, 11 crores 11 చూడండి మనకి అదర్ అసెట్స్ ఎంత అండి 11 crores 79 lakhs.
సో నెట్ అసెట్ మెథడ్లో ఫస్ట్ మనం తీసుకోవాల్సింది అదర్ అసెట్ తీసుకుంటాం. 11 lakhs 11 crores 79 lakhs తీసుకుని దాంట్లోంచి ఎక్స్టర్నల్ లయబిలిటీస్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ మనకి 75 lakhs ఉన్నాయి. తీసేస్తే ఎంత వచ్చింది మన 11 lakhs 11 crores 4 lakhs. సో దీంట్లోంచి ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసేస్తే ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ 5 crores 50 lakhs తీసేస్తే ₹5 crores 54 lakhs కొంచెం వాల్యూస్ ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త చూసుకుని వేసుకుంటే సరిపోద్దమ్మా. ఇది చూసుకోండి, మొత్తం మనకి అథరైజేషన్ మనకు వచ్చింది 11 crores 79 lakhs వచ్చింది. దాంట్లోంచి ఎక్స్టర్నల్ లయబిలిటీ 75 lakhs తీసేస్తే 11 crores 4 lakhs వచ్చింది. దాంట్లోంచి 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసేస్తే 10% ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ తీసేస్తే 5 crores 50 lakhs తీసేస్తే అంటే మిగిలిపోయిన అమౌంట్ 5 crores 54 lakhs వచ్చింది. దీని నెట్ అసెట్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ అంటాం. ఈక్విటీ వాటాదారులకు లభ్యమయ్యే నికర ఆస్తులు అని చెప్పొచ్చు. మనకి ఫార్ములా ప్రకారం ఈక్విటీ షేర్ వాల్యూ నెట్ అసెట్ అవైలబిలిటీ టు ఈక్విటీ షేర్ హోల్డర్స్ బై ఎంత మొత్తం మనకి 5 crores 54 lakhs బై నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. మనకి 55 lakhs ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. 55 lakhs ఈక్విటీ షేర్స్ ఉన్నాయి. తీసేస్తే డివైడ్ చేస్తే ఎంత అవుతుంది ఇప్పుడు? సో 10.07 వచ్చింది. 10.07 అంటే నెట్ అసెట్ మెథడ్ ప్రకారం నికర ఆస్తుల పద్ధతి ప్రకారం దానికి షేర్ వాల్యూ ఎంత అండి? ₹10.07 ₹10.75. సో హీల్డ్ మీదకి వచ్చేస్తుంటే హీల్డ్ మెథడ్లో మనకి ప్రాఫిట్ ఎంత ఇచ్చాయండి? ఇక్కడ 85,05,000 ఇచ్చాడండి. 85,05,000 ఇచ్చాడు. దాంట్లో ఏం తీసారండి? మనకి డివిడెండ్ ఉందా లేదా చూసుకోండి. ట్రాన్స్ఫర్ టు ఉందో చూసుకోండి ఫస్ట్. ఇక్కడ మనకి ట్రాన్స్ఫర్ రిజర్వ్ లేదు, డైరెక్ట్ ఓన్లీ డివిడెండ్ ఒకటే ఉంది. ఫస్ట్ ట్యాక్స్ తీసేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం? ట్యాక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ట్యాక్స్ ఇవ్వాలి, దాని తర్వాత రిజర్వ్ ఇవ్వాలి, దాని తర్వాత డివిడెండ్ ఇవ్వాలి. ట్యాక్స్ ఇవ్వలేదు, రిజర్వ్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ ఎవరికి ఇస్తాం? డైరెక్ట్ గా లెస్ ప్రిఫరెన్స్ డివిడెండ్. డివిడెండ్ 5 crores 50 lakhs 5 crores 50 lakhs into 10%. ఎంత చూడండి ఒకసారి. ₹5 crores 50 lakhs into 10%, 55 lakhs. సో ఎంత తీసేస్తుంది ఇక్కడ? 30,05,000. సో 30,05,000. దాన్ని ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ అని చెప్తాం. మనకి ఎక్స్పెక్టెడ్ రేట్ ఆఫ్ డివిడెండ్ కావాలి కాబట్టి ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్ 30 lakhs
5,000 into paid up capital 5 crores 50 lakh into 100. సో షేర్ వాల్యూ ఎంత చూసుకుని ఒకసారి 2 3 0 క్యాన్సిల్ అయిపోయింది. సో 33005 divided by 5 rupees 46 paise. 5 rupees 46 అంటే ఎక్స్పెక్టెడ్ రేట్ ఎంత మరి ఇక్కడ 5 rupees 5.46 వచ్చింది. ఎక్స్పెక్టెడ్ రేట్ 5.46 వచ్చింది. సో మనకి ఈక్విటీ షేర్ వాల్యూ కావాలి. ఈక్విటీ షేర్ వాల్యూ కావాలంటే ఎక్స్పెక్టెడ్ రేట్ ఎంత అండి 5.46 ఇంటూ లెక్కలో నార్మల్ రేట్ ఇచ్చాడు అండి. నార్మల్ రేట్ 12% ఇచ్చాడు. 12 పేడ్ అప్ షేర్ వాల్యూ 10 అంటే 5.46 divided by 12 into 10 into 10 అంటే 4 rupees 55 paise. 4 rupees అంటే నెట్ అసెట్ మెథడ్ ప్రకారం ద షేర్ వాల్యూ 10 rupees 7 paise. 10 rupees 7 paise వచ్చింది. ఈల్డ్ రేట్ ప్రకారం షేర్ వాల్యూ 4 rupees 55 paise వచ్చింది. సో మనకి ఫేర్ వాల్యూ కావాలంటే 10 యాడ్ చేసుకోవాలి కాబట్టి నెట్ అసెట్ బేసిస్ వాల్యూ ప్లస్ ఈల్డ్ వాల్యూ. సో 10 rupees 07 paise ప్లస్ 4 rupees 55 paise బై 2 టోటల్ చేసుకుంటే 10 rupees 07 plus 4.55 14.62 divided by 2 7 rupees 31. 7 rupees 31. సో ఈ లెక్క కూడా చాలా ఇంపార్టెంట్ లెక్క అండి.